అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. ఆపరేషన్ షీల్డ్ ఇది ప్రస్తుతం సరిహద్దు రాష్ట్రాల్లో, పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు ఆపరేషన్ షీల్డ్ పేరుతో. మనం చూసాం కదా, భారతదేశం మొత్తం మాక్ డ్రిల్స్ నిర్వహించిన విధానం మనం చూసాం. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడబోతున్నాయా అన్న ఊహాగానం నేపథ్యంలో ఆపరేషన్ షీల్డ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. సేమ్ ఇటీవల మనకి ఎలా అయితే దేశవ్యాప్తంగా జరిగిందో మాక్ డ్రిల్ అదే విధంగా కొనసాగిస్తున్నారు. దీని వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పరిశీలించుకున్నట్లయితే మన పహల్గామ్ దాడి తర్వాత భారత్ అటాక్ చేసి 9 స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాకి సంబంధించినటువంటి ఆ హెడ్ హఫీజ్ సయీద్కి సంబంధించినటువంటి కుటుంబం కూడా దాంట్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత హఫీజ్ సయీద్ నుంచి ఒక పెద్ద లేఖ రావడం జరిగింది. ఆ లేఖలో భారతదేశంపై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఆ ప్రగల్భాలు పలికినటువంటి ఆ ఉగ్రవాది ఏ చర్యకైనా ఒడిగట్టవచ్చు అనే ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. చూస్తున్నా ఈ ఆపరేషన్ షీల్డ్ కొనసాగుతుంది. మొన్న 29వ తారీఖునే, గత నెల 29వ తారీఖునే దీన్ని నిర్వహించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ రోజు ఇక ఆపరేషన్ షీల్డ్ కొనసాగుతోంది. హఫీజ్ సయీద్ పుల్వామా దాడి గుర్తుంది కదా, దగ్గరగా 45 మంది సైనికులు, మన జవాన్లను మనం కోల్పోవడం జరిగింది. అతిపెద్ద దారుణమైనటువంటి ఉగ్రదాడిగా పుల్వామా చరిత్రలో నిలిచిపోయింది. ఆ పుల్వామా తరహాలో ఈ హఫీజ్ సయీద్ మరొక దాడికి ప్లాన్ చేసినట్లు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ గవర్నమెంట్ అయితే అలర్ట్ అయింది. దీనిపైన మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే పవన్. హఫీజ్ సయీద్ ఈ దుర్మార్గుడు మరొక ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. వాడి కుటుంబాన్ని మొత్తాన్ని కోల్పోయాడు. దానికి ప్రతీకారంగా భారతదేశంపై అటాక్ చేయబోతున్నట్లుగా కొంత ఇంటెలిజెన్స్ రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ సరిహద్దు రాష్ట్రాలను అలర్ట్ చేసింది. ఆపరేషన్ షీల్డ్ పేరుతో ఒక మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అయితే అక్కడ ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యే పరిస్థితి లేకుండా ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. మన జవాన్లను కూడా అలర్ట్ చేసింది. సరిహద్దు రాష్ట్రాలంటే ఇప్పుడు అలర్ట్గా ఉన్నాయి. ఏం జరగబోతోంది? ఈ ఉద్రిక్తత పరిస్థితులు మరి ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది ఏంటి? హఫీజ్ సయీద్ ఇతను లష్కర్ ఏ తోయిబా అధినేత. భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైపోయినాయి. ఆ ఉగ్రవాద శిబిరాల్లోనే ఉన్నటువంటి హఫీజ్ సయీద్ కుటుంబ సభ్యులు దాదాపు 10 మందికి పైగా చనిపోయారు. 14 మంది ఓకే చనిపోయారు. చనిపోవటాన్ని ఆయన కూడా ధృవీకరిస్తూ లెటర్ రాశాడు. నా కుటుంబ సభ్యుని ఖతం చేశారు అని, నా భార్య, పిల్లలు, బామర్దులు వీరంతా భారతదేశం యొక్క దాడిలో చనిపోయారు, నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పేసి, అంటే నేను కూడా వాళ్ళతో పాటు చనిపోయి ఉంటే చాలా బాగుండేది అనే మాట అన్నాడు. ఇప్పుడు దానికి తదాస్తు పలకాలి. ఆ తదాస్తు ఎప్పుడు పలకాలి అనేది భారతదేశం ప్లాన్ చేస్తా ఉంది. ఏది ఏమైనా చాలా క్లియర్ గా ఒక పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిస్ట్, ఇవాళ ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి ఒక ఉన్మాది, ఉగ్రవాది. ఇది బతకటానికి ఈ భూమి మీద ఎలాంటి అవకాశం లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు బతకడం వల్ల 10 మంది చనిపోతారు. ఇలాంటి వ్యక్తులు బతకడం అనవసరం. ఎందుకంటే ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, ఉన్మాద మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, మొత్తం ఉన్మాదంతో రగిలిపోయే బ్యాచ్ ఇదంతా కూడా. సరే, ఏది ఏమైనా ఇప్పుడు మనం ఎందుకు అలర్ట్ అయ్యాం అంటానికి 2-3 కారణాలు. ఒకటి, నువ్వు ఇందాక నేను చెప్పినట్టు హఫీజ్ సయీద్ కుటుంబ సభ్యులు చనిపోయి ఉంటూ అతను ప్రతీకారంతో ఏదో చేయాలని అనుకుంటున్నాడు అనే సమాచారం ఒకటి. 2, పాకిస్తాన్ కూడా వాళ్ళ దేశంలో ఏమి చెప్పుకోని పరిస్థితులు పడింది. అక్కడ ఉన్న ప్రభుత్వం చాలా క్లియర్గా కనపడతా ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు ఒప్పుకుంటా ఉన్నారు. పాకిస్తాన్ ఓడిపోయింది, పాకిస్తాన్ ఎయిర్ బేస్ దెబ్బతిన్నది, పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టం దెబ్బతింది, పాకిస్తాన్ సంబంధించినటువంటి అన్ని రకాల వ్యవస్థలు కుప్పగొలిపోయా భారతదేశంలో పెట్టుకోవడం వల్ల భారతదేశం బ్రాహ్మణి చెప్పని వదిలి మొత్తం వాళ్ళు నిన్న షరీఫ్ మాట్లాడారు, విన్నావో లేదో, చాలా క్లియర్గా మేము దాడి చేద్దాం అనుకున్న లోపే భారతదేశం బ్రహ్మోస్తో దాడి చేసింది అని చెప్పేసి, ఆ బ్రహ్మోస్తో దాడి చేసి మొత్తం పాకిస్తాన్ సిస్టమ్స్, ఎయిర్ బేస్ సిస్టమ్స్ మొత్తం ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అంటే తేరుకునే లోపే ఏకిపారేసింది. తేరుకునే లోపే వాళ్ళని బొజ్జో పెట్టేసింది, ధ్వంసం చేసి పడేసింది. అది ఒక పక్క. అంటే ఇప్పుడు కరాచీ సంబంధించినటువంటి నౌకాశ్రయాన్ని కూడా మన INS విక్రాంత్ సీపోర్ట్
ఆ మొత్తాన్ని ధ్వంసం చేసి వచ్చింది ఐఎన్ఎస్ విక్రాంత్. తెలుసు. కరాచీ So- సీపోర్ట్ అనేది పాకిస్తాన్ కి అత్యంత ఆర్థికంగా బలాన్ని చేకూర్చేటువంటి ఒక సీపోర్ట్ అది. ఆ, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి అది సీపోర్ట్ ని ఒక్క దెబ్బకి భారత్ దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో పాకిస్తాన్ ప్రభుత్వం యొక్క పరువు పోయింది, ఆర్మీ యొక్క పరువు పోయింది. ఉమ్, వాళ్ళు ఏదో ఒకటి చేసి మళ్ళీ కొద్దిగా ప్రజలను దగ్గర పెట్టుకోవాలి. ప్రజల్లో తిరుగుబాటు ఆపుకోవడానికి కదా భారతదేశం మీద వాళ్ళు తిరుగుబాటు పెట్టుకుంది. ఉమ్, ఇప్పుడు వాళ్ళు పలచనైపోయారు ప్రజల్లో. ఉమ్, ఏంది భారతదేశం మీద ఓడిపోయి చేతులు ముడుచుకుని కూర్చున్నారు అనేటువంటి పేరు వాళ్ళకి వస్తా ఉంది. ఓకే. ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటిది రెండు. ఉమ్, తర్వాత మూడోది ఉమ్, ఏంటి అంటే అక్కడ ఆర్మీ చీఫ్ రిజైన్ చేయాలని, ప్రధానమంత్రి రిజైన్ చేయాలని డిమాండ్ పెరుగుతూ ఉన్నాయి. ఉమ్, ఆ రిజైన్ చేయకుండా ఏదో ఒకటి చేసామన్న పేరు ఉండాలి. ఉమ్, మూడు ఉమ్, ఇవన్నీ పక్కన పెడితే ఉమ్, బెలూచిస్తాన్ దాదాపుగా వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఉమ్, సో ప్రపంచం వాళ్ళని గుర్తిస్తే చాలా ఇబ్బంది. అవును. అందులో భారతదేశం వాళ్ళని సపరేట్ దేశం గుర్తిస్తే చాలా ఇబ్బంది. ఉమ్, కానీ గుర్తించకుండా చెయ్యాలి ఉమ్, అనేది 4. ఉమ్, ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి దానికో. అందులోనూ పిఓకేలో చూసా ఉగ్రవాదులు ర్యాలీ చేశారు. yes. తర్వాత గత నెల 28వ తారీఖున మన భారతదేశం పైన అక్కసు వెళ్ళగలిగినటువంటి ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది అనే వ్యక్తి దేశం పైన ఎంత అక్కసు అంటే భారతదేశం పైన వాడికి ఉన్నటువంటి ఆ పగని ఏ విధంగా చూపిస్తాడంటే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి వచ్చి ఆ ఉగ్రవాదులతోనే కలిసి వాళ్ళకి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి. అతను వృత్తి క్రికెట్ కానీ అతను ప్రభుత్వం, అతను కూడా టెర్రరిస్టే. ఉమ్, టెర్రరిస్ట్ ఆలోచనలు ఉన్న వ్యక్తులందరూ కూడా టెర్రరిస్ట్ గానే మనం పరిగణించాలి. ఉమ్, సో ఇతను కూడా అదే రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి కాబట్టి ఉమ్. అదొక ర్యాలీ టెర్రరిస్ట్. మన దురదృష్టం ఏంటంటే అట్లాంటి క్రికెటర్ కూడా నిన్న కేరళలో ఒక రెస్టారెంట్ ఈవెంట్ కోసం ఆ అఫ్రీదినాను ఇంకొక వ్యక్తిని ఇద్దరిని ఆహ్వానించడం జరిగింది. వారిద్దరు కేరళకు వచ్చి అక్కడ ఫుడ్ ని టేస్ట్ చేసి దానికి సంబంధించిన కామెంట్ చేసి ఆ షాహీన్ అఫ్రీది అనే వ్యక్తి ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేశారో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అట్లాంటి వ్యక్తిని కేరళకి గెస్ట్ గా ఆహ్వానించడం ఎంత దురదృష్టకరం ఇది. ఎస్, ప్రైవేట్ నిర్వాహకులు వాళ్ళు తేల్చుకోవాలి. ఉమ్. అది వాళ్ళెవరో ఇన్వైట్ చేయటం కాదు, అతని దేశంలోకి ఎలా రాగలిగాడు? దేశం అతను వెంటనే అదుపులో తీసుకోవాల్సింది కదా. ఉమ్, మన దేశానికి వ్యతిరేకంగా అనేక కామెంట్ చేసినటువంటి వ్యక్తి, ఉమ్, అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టినటువంటి వ్యక్తి, ఉమ్, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, ఉమ్. మరి అతని దేశం వచ్చినప్పుడు అతను అదుపులో తీసుకోవాల్సింది కదా. ఉమ్. సరే, ఏం టెక్నికల్ కారణాలు వీళ్ళు ఏమున్నాయి? హఫీజ్ కుటుంబ సభ్యుల్లో సంబంధించిన హఫీజ్ సోదరుడు అస్గర్ అనే వ్యక్తి చనిపోతే దానిపైన వాళ్ళ జెండా కప్పి వాళ్ళు సత్కరించిన ఆ మృతదేహాన్ని అంటే ఆ డెడ్ బాడీని సత్కరించిన తీరు, ఆ అంతిమయాత్ర చేయటం, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చొని ఆయనకి నివాళులు అర్పించడం. పాకిస్తాన్ ఇంతకంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, పాకిస్తాన్ దానికి పుట్టు భూమి అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏముంటాయి? నిజానికి 59 ఉగ్రవాద అంటే సంస్థలు. ఉగ్రవాద సంస్థలు, ఉమ్, ఇన్లీగల్ సంస్థలు కనుక దేశ ప్రపంచంలో నమోదై ఉంటే ఉమ్, దాంట్లో 48, దాదాపు 11 ఇతర దేశాలు పుట్టాయి, కానీ ఉమ్, 48 ఆర్గనైజేషన్స్ పాకిస్తాన్లో పుట్టాయి. బా, ఉమ్, ఆల్ ఖైదా నుంచి మొదలుపెట్టి ఈ లష్కరే తోయిబా వరకు ఇవన్నీ కూడా పాకిస్తాన్ పుట్టాయి. ఉమ్, మళ్ళా ఈ లష్కరే తోయిబా ఆర్గనైజేషన్ కి ఉమ్, శాఖలు కొన్ని ఉమ్, అనుబంధ శాఖలు. ఉమ్, ఇప్పుడు అనుబంధ శాఖ ఒకటి మన మీద దాడి చేసింది ఉమ్, మన కాశ్మీర్లో. ఉమ్, 26 మంది మన వాళ్ళని పొట్టన పెట్టుకుంది. ఉమ్, ఏదేమైనా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం కూడా చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఉమ్, వాళ్ళు సింధు జలాలు అడుగుతున్నారు. ఉమ్, మీరు ఉగ్రవాద శిబిరాలని మట్టు పెట్టకుండా ఉంటే మీకు సింధు జలాలు ఇచ్చేది లేదని భారత ప్రభుత్వం చెప్పేసింది. అవును. మీతో మేము కట్ చేసుకున్న వాణిజ్య సంబంధాలు కానీ, దౌత్య సంబంధాలు కానీ, ఉమ్, లేదా వాటర్ కానీ ఉమ్, ఏది కూడా పునరుద్ధరణ జరగదు. అదే. పునరుద్ధరణ జరగాలి అంటే ఉమ్, మీ దేశంలోని టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ఎత్తేయాలి. ఉమ్, ఎత్తేసే పరిస్థితి వాళ్ళకు ఉండదు. రైట్. వాళ్ళ దేశం నడుస్తుందే ఉగ్రవాదం మీద. ఉమ్, సో వాళ్ళు ఎత్తేయలేరు. ఉమ్. మరి ఈ వాటర్ కావాలి, ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఉమ్, ఏదో ఒకటి చెయ్యాలని దాంట్లో నుంచి ఇలాంటి దాడికి మరొకసారి పాల్పడవచ్చు అనేటువంటి ఒక అనుమానం చాలా క్లియర్గా భారత ప్రభుత్వానికి రావటం వల్ల, yes. ఇంటెలిజెన్స్కి రావటం వల్ల ఉమ్, చాలా ఎలక్టివ్ అయ్యి ఇప్పుడు నువ్వు అన్నటువంటి ఆపరేషన్ షీల్డ్ భారత ప్రభుత్వం నడుపుతుందని మనం అనుకోవాలి. ఉమ్, ఖచ్చితంగా 4-5 కారణాలు. ఒకటి, హఫీజ్ సయ్యద్ ఉమ్, పగతో ఉండటం. ఉమ్, 2, మనం వాటర్ ఇవ్వమని చేసి చెప్పడం, ఉమ్, ఉగ్రవాద శిబిరాలు తీస్తే తప్ప ఉమ్, వాణిజ్య దౌత్య సంబంధాలు పునరుద్ధరణ చేయమని చెప్పడం. ఉమ్, 3, వాళ్ళు పాకిస్తాన్లో వాళ్ళ ప్రభుత్వం యొక్క ఆర్మీ యొక్క పరువు పోవటం. ఉమ్, సో దీంట్లో నుంచి వాళ్ళు రగిలిపోతా ఉన్నారు. ఉమ్. ఏది ఏవైనా పావును నమ్మలేం, ఎప్పుడైనా కాటేయడానికి సిద్ధపడింది. సో మొత్తానికి పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఆ తర్వాత దాన్ని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న తర్వాత ప్రధాని మోడీ గారు చెప్పడం జరిగింది క్లియర్ గా, ఏ ఉగ్రవాద కదలిక జరిగినా, చిన్న కదలిక మా దృష్టికి వచ్చినా అది యుద్ధంగానే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు రాష్ట్రాలను అలర్ట్ చేశారు. ఆపరేషన్ షీల్డ్ ఉధృతంగా కొనసాగుతోంది. చూడాలి, ఏ చిన్న కదలిక వచ్చినా భారత్ సైడ్ నుంచి ఒక యుద్ధమే డబుల్ స్పీడ్ తో వెళ్ళబోతుందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. చూడాలి భవిష్యత్తులో ఏం జరగబోతోందో.